నేను 10థ్ క్లాసు ఇది చదివాడు. అంటే నాకు సోషల్ బాగా ఇష్టం. 6వ తరగతి నుంచి గూడా. ఎస్పెషల్లీ హిస్టరీ, సోషల్ ఇయి బాగా అదే సివిక్సు ఇయి బాగా చదువుతుంటా. ఇంటర్మీడియేట్ వచ్చాక ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. అట్లాగా సోషల్‌లో ఉన్నటువంటి జాగ్రఫీ గాని ఇయన్నీ బాగా ఇష్టం. నేను సోషల్ టీచర్‌లకి నేను బాగా అభిమానం అనమాట నా మీద గూడా. ఎందుకంటే నేను అది మ్యాథ్స్‌లు ఇయన్నిటికంటే గూడా ఎక్కువగా సోషల్ ఇష్టపడుతుంటా. నా 6థ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి అలవాటనమాట. ఇదెందుకు చెబుతున్నా అంటే, ఆ పాఠ్య పుస్తకాల్లో ఈ హిట్లర్ నియంత అనేటటువంటి వాడి గురించి 10థ్ క్లాస్ అప్పుడు చదివాను. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీలో చదివాను. తర్వాతన కూడా మనకున్న కాస్త ఈ ఆసక్తితో చదివాను. హిట్లర్ అనేవాడు నాజీ నియంత. వాడు ప్రపంచమంతా తన గుప్పిట్లో ఉండాలనుకున్నాడు. ఇట్లా చేశాడన్నటువంటిది. నిజంగా ఉంటదా? ఎందుకంటే నా కళ్ళ ఎదురుగుండా అంటే నేను పుట్టి పెరిగే టైంలో అయితే ఎవడు కనబడలేదు కదా! అనుకున్నా. అట్లాంటిది ఇవాళ హిట్లర్ అనేటటువంటి వాడు ఎట్లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా ట్రంప్ చూసి నేర్చుకోవచ్చు. డాలర్ ఆ డబ్బ సొత్తా, వాళ్ళ దేశపు కరెన్సీ. ఏదో పెట్రోల్ ఇదివరకు అమ్ముకునేటప్పుడు వాళ్ళు ఏ రూపాయల్లో ఇప్పుడు ఇండియా రూపాయి, చైనా రూపాయి ఎట్లయితే ఎట్లాగా అని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, అబ్బే మీరేం కంగారు పడకండాయా, మా డాలర్‌తో మీరు కొనుక్కోండి. దీన్నే చలామణి చేద్దాం అంటే పాపం వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో రొటీన్‌గా ఏదో ఒక రూపాయి ఉండాలి కదా! అమెరికా పెద్ద దేశం కదా! ఆళ్ళ రూపాయితో అయితే బానే ఉంటది కదా! అనుకున్నారు. అదే పెట్రో డాలర్ అయింది. ఆ రోజున్న 47లో వాళ్ళ డాలరు, రూ. 1 ఒకటే. ఒక డాలర్‌కి రూ. 1. క్రమంగా డాలర్ ఆధిపత్యాన్ని పెంచి, ఒక్కొక్క దేశాల మీద ఒత్తిడి తెచ్చి, ఇప్పుడు అరబ్ దేశాల కంటే కూడా డాలర్ రూపాయి ఎక్కువ. పెట్రో డాలరు రూపాయల కంటే ఎక్కువ. దిర్హాముల కంటే ఎక్కువ అక్కడ. ఒక యూరో వోల్డ్ డాలర్ కంటే రూపాయి ఎక్కువ పెట్టుకున్నారని యూరోని కంట్రోల్ చేసుకొచ్చాడు. ఇప్పుడేంటి యూరప్‌ని మళ్ళీ బెదిరిస్తున్నాడు. గ్రీన్‌లాండ్ అనే దేశం యూరప్‌లో భాగమే. నాటోలో భాగమే. డెన్మార్క్ అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి పార్ట్ అది. గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి నాకు ఇష్టం లేదయ్యా అన్నా సరే నేను లాక్కుంటా. డెన్మార్క్ వాళ్ళు మేము 1880 నుంచి మా చేతిలోని పరిపాలన ఉందన్నా సరే దానికి కాగితాలు పట్టరా నేను లాక్కుంటా. యుద్ధ విమానాలు పంపిస్తాడు, అయన్నీ చేసుకొస్తాడు. చివరికి అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు కొత్తగా మొన్నేమో 10% టారిఫ్‌లు అన్నాడు. 10 నాటో దేశాల మీద. లేటెస్ట్‌గా 25% అన్నాడు. లేటెస్ట్‌గా ఫ్రాన్స్ మీద 200% టారిఫ్‌లు అన్నాడు. ఇప్పుడు 500% టారిఫ్‌లు ఏస్తాడట. ఈ మేరకు ఒక బిల్లు పెడుతున్నాడు. ఎట్లాంటి పిచ్చి స్టేజ్‌కి పోతుందో అర్థం కావట్ల.